దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశీలు ఫీల్ అవుతారు, బర్మా వాళ్ళు ఫీల్ అవుతారు, రోహింగ్యాలు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు పోయినాయి కాబట్టి. కనీసం 1,00,00,000కి పైగా ఓట్లు పోయి ఉంటాయి. బెంగాలు ఆ ప్రాంతాలను టోటల్‌గా ఇప్పటివరకు దేశంలో 6.5 కోట్ల మంది ఓట్లు తొలగించారు సర్‌తో. ఇందులో అత్యధికులు ముస్లింలే ఉన్నారన్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. నిజమైన ముస్లింలే ఉంటే గనక బెంగాల్‌లో ఊరుకునేవాళ్ళా? లేకపోతే ఉత్తరప్రదేశ్‌లో ఊరుకునేవాళ్ళా? లేకపోతే అస్సాంలో ఊరుకునేవాళ్ళా? ఎవరు ఆ ఓట్లు తొలగించబడ్డటువంటి ముస్లింలంటే బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, లేదంటే బంగ్లాదేశ్ నుండి ఇక్కడికొచ్చి ఇక్కడ బతికేస్తున్నటువంటి వాళ్ళు, లేదా చనిపోయినటువంటి పేర్లతో ఓట్లు చేస్తున్నారు. లేకపోతే గనక రచ్చరచ్చ జరిగేది మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో. కానీ మన పరకాల ప్రభాకర్ గారు బాగా రెచ్చగొడుతున్నారు. ఒక వర్గం ఓట్లు తీసేస్తున్నారు, ఒక వర్గం ఓట్లు తీసేస్తున్నారు అంటూ. అంటే ముస్లింల ఓట్లు తీసేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రయత్నం వేగంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకి సాక్షి ఒక బలమైన సపోర్ట్. ఎందుకంటే ఒకప్పుడు సాక్షి ఆయన్ని తిట్టిపోసింది. ఎందుకంటే ఆయన అప్పుడు చంద్రబాబు గారి సలహాదారుగా ఉన్నారు కాబట్టి, మీడియా సలహాదారుగా ఉన్నారు కాబట్టి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి సమర్థిస్తుంది. ఎందుకయ్యా అంటే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే వైసీపీ కార్యకర్తల గుండెల్లో రగులుతున్నటువంటి ఆవేదనని చల్లార్చారు ఆయన మాటలతో కాబట్టి.